భార్య భర్తకు పెట్టిన దాన్ని గృహహింస అంటారు, భర్త భార్యకు పెట్టిన గృహహింస అంటారు. సో అటువంటి గృహహింస నుంచి మన మగవాళ్ళని ఏ విధంగా మీరు ప్రొటెక్ట్ చేస్తారు? మేము ప్రొటెక్ట్ చేద్దామని చూస్తున్నాం. మాకు కొన్ని వసతులు, కొన్ని ఫెసిలిటీస్ కావాలండి. అవి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు విన్నారా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అంటే పిల్లడు గర్భిణి అప్పటి నుంచి కూడా ఒక శాఖ ఏర్పడిపోయింది. అర్థమైందా? పశువర్ధక శాఖ, యానిమల్ అండ్ హస్బెండరీ, ఈవెన్ పశువులకు కూడా ఒక శాఖ ఉంది. మరి మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం, మెన్ కి ఒక కమిషన్ కావాలి. ఎందుకు ఇవ్వరండి మెన్ కి ఒక కమిషన్? ఇది ఇంకా పెథటిక్ సిచ్యువేషన్ ఏంటంటే, ఈ రోజు మీరు దిశ పోలీస్ స్టేషన్ లో ఒక హెల్ప్ లైన్ నెంబర్, నిర్భయ ఒక హెల్ప్ లైన్ నెంబర్, దిశ ఒక హెల్ప్ లైన్ నెంబర్, ఎక్కడ ఏ లేడీకి చిన్నది చీమ చిట్టుకుమన్నా ఇమీడియట్ గా ఒక హెల్ప్ లైన్ నెంబర్ గవర్నమెంట్ నుంచి పుట్టుకుంటా వస్తుంది. అలాగే 100 కోట్లు వాళ్ళకి లీగల్ ఎయిడ్ నిమిత్తం, వాళ్ళకి వెల్ఫేర్ కోసం ఖర్చు పెడుతున్నారు. మా దగ్గరకు వచ్చేసరికి మేము నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ ఫర్ మెన్ అని మేము ఎప్పటి నుంచో ముద్దు పెట్టుకుంటున్నాం. మగవాళ్ళ కోసం ఎవరైతే డిస్ట్రెస్ లో ఉన్నారో, ఎవరైతే లో ఫీల్ అవుతుంటారు ఇంట్లో, ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధలు, అది చెప్పుకోవడం కోసం ఒక హెల్ప్ లైన్ నెంబర్ రిక్వెస్ట్ చేస్తాను. అన్ఫార్చునేట్లీ మాకు అది ఎవరు ప్రొవైడ్ చేయలేదు. అలాగే లోకల్ నెంబరు, ఇది ఏపీ అండ్ విశాఖపట్నం నెంబరు 80999498 ఈ నెంబర్లకి చేసినట్టయితే, ఎవరైతే ఊరితో సంబంధం లేదు, లాంగ్వేజ్ తో సంబంధం లేదు, మా ఇంట్లో ఇటువంటి థ్రెట్ ఉందండి, మా కోడల పిల్ల కానీ నా వైఫ్ కానీ ఇలా థ్రెట్ ఉంది నాకంటే, డెఫినెట్లీ వాళ్ళు మేము 100% కాపాడుతాం.